జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ పంచసేనా నాయకులను సంహరించి వారి సైన్యాన్నంతటినీ నాశనము చేసి మళ్ళీ ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇక రావణాసురుడికి ఈ విషయం తెలవగానే అక్షకుమారుడి వైపు రావణుడి చూపు ప్రసరించింది. అక్షకుమారుడికి అర్థమయ్యింది. వెంటనే అక్షకుమారుడు బ్రాహ్మణాదులతో పూజలు చేయించుకొని ఆయుధాలు ధరించి బయలుదేరాడు. అక్షకుమారుడు తన తపస్సు చేత తాను సంపాదించుకున్నటువంటి తన రథములో బయలుదేరాడు. ఎట్లాంటిదా రథం? సురాసుర అదృశ్యం అసంగచారిణం రవిప్రభం. దేవతలు కానీ అసురులు కానీ ఎదిరించలేనటువంటి సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రథము. ఆ రథములో అక్షకుమారుడు బయలుదేరాడు, వచ్చాడు. సమర్థం ఆసీనం ఉపాగమత్ కపిం. హనుమ దగ్గరికి వచ్చాడు అక్షకుమారుడు. హనుమను చూస్తూ ఉన్నాడు. అవస్థితం విస్మితజాత సంభ్రమ. హనుమను చూశాడు అక్షకుమారుడు, ఆశ్చర్యపడ్డాడు, కాస్త తత్తరపడ్డాడు. బహుమాన చక్షుష. హనుమను చాలా గౌరవంగా చూశాడు అక్షుడు. హనుమ బలాన్ని అంచనా వేశాడు అక్షకుమారుడు. హనుమ అసాధ్యుడే అని గ్రహించాడు అక్షకుమారుడు. ఇక హనుమను తన బాణములతో యుద్ధానికి ఉసిగొలుపుతున్నాడు అక్షకుమారుడు. వారిద్దరూ ఎదురెదురుగా ఉంటే వారి ప్రకాశాన్ని చూసి దేవదానవులందరూ భయపడుతూ ఉన్నారు. అక్ష హనుమల యుద్ధము చూసి భూమి భయముతో పెద్దగా అరుస్తోంది. సూర్యుడు తపించటము లేదు, ప్రకాశించటం లేదు. వాయువు వీచటము లేదు. పర్వతాలు చలిస్తూ ఉన్నాయి. ఆకాశం పెద్ద ధ్వని చేస్తుంది. హనుమ అక్షకుమారుల యుద్ధము జరుగుతూ ఉంటే సముద్రాలు అల్లకల్లోలమవుతూ ఉన్నాయి. ఇక అక్షకుమారుడు లక్ష్యాన్ని గురిపెట్టి ఛేదించగలిగినటువంటి అక్షకుమారుడు విషసర్పాల్లాంటి 3 బాణములను హనుమ తలకు గురిపెట్టి కొట్టాడు. హనుమకు రక్తం కారుతోంది. ఆ రక్తముతో కన్నులు తడిసిపోయాయి ఆంజనేయుడికి. అట్లా గురిపెట్టి బాణాలు కొడుతూ ఉండేటటువంటి అక్షుడిని చూశాడు హనుమ, సంతోషించాడు. ఇక వెంటనే తన శరీరాన్ని పెంచి కోపాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని కూడగట్టుకుంటూ ఉన్నాడు హనుమ. ఒక్కసారి అక్షుడి సైన్యాన్నంతటినీ దదాహ నేత్రాగ్ని మరీచిభిః తదా. తన కోపముతో ఉన్నటువంటి కంటి చూపులతోనే కాలుస్తున్నట్టుగా ఆంజనేయుడు అక్షుడిని, అక్షకుమారుడి సైన్యాన్నంతటినీ చూశాడు. ఇక అక్షుడేమో బాణవర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. హనుమ వాటిని తప్పించుకుంటూ ఆకాశములో సంచరిస్తూ సింహనాదం చేస్తూ ఉన్నాడు ఆంజనేయుడు. హనుమకు అక్షకుమారునికి యుద్ధం జరుగుతోంది. అక్షకుమారుడు తన చిత్రమైనటువంటి ధనుస్సు నుండి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు హనుమ మీద. స బాలభావాత్. అక్షకుమారుడు ఒక బాలుడు. అందుకని బాలుడిలాగానే ఇంకా కోపముతో, గర్వముతో కళ్ళు బాగా ఎర్రచేసి హనుమ మీదకు దూకుతూ ఉన్నాడు అక్షకుమారుడు. గజో మహాకూపం ఇవ ఆవృతం తృణైః. గడ్డితో కప్పబడినటువంటి పెద్ద బావి దగ్గరకు ఒక ఏనుగు పోయినట్టుగా సాటిలేని పరాక్రమము కలిగిన హనుమ మీదకు అక్షకుమారుడు వెడుతూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.